అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహాకుంభమేళకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాంతానికి చెందినటువంటి మహిళ మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం వెంగళ ప్రమీల 58 సంవత్సరాల మహిళ అయితే ఈ నెల 7వ తారీఖునైతే ప్రయాగరాజ్ కుంభమేళకైతే వెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్లి పుణ్య స్నానాలు ఆచరించి దైవ దర్శనం అనంతరం అయితే ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో కారు అదుపు తప్పడం జరిగింది. మధ్యప్రదేశ్లోని రీవా ప్రాంతంలో కారు అదుపు తప్పడంతో తీవ్ర గాయాల పాలైనటువంటి ప్రమీలనైతే వెంటనే ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఇతర ప్రాంతానికి తరలిస్తున్న క్రమంలో తనైతే మృత్యువాత పడడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే కారులో 5గురు ప్రయాణం అయితే చేయడం జరుగుతుంది. 4గురు అయితే ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడడం జరిగింది. ప్రమీల ఒకతే మరణించడం జరిగింది. గత ఏడాది జూన్ 1వ తారీఖున గుండెపోటుతో తన భర్త లక్ష్మణ్ సైతం మృత్యువాత పడడం జరిగింది. సంవత్సర కాలం గడవకముందే భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడంతో వారి ఉంటున్న ఏరియాలో అయితే బాధాతప్త హృదయంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమవుతున్నారు. పుణ్య స్నానాలు ఆచరించడానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవడంతో కొంత చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య చూసినట్లయితే ప్రతి ఒక్కరైతే కుంభమేళలో పుణ్య స్నానాలు ఆచరిస్తే అంతా మంచి జరుగుతుందని అయితే భావించడం జరుగుతుంది. దూర ప్రాంతమైనప్పటికీ సైతం ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నారు. ఇలా జరుగుతుందని అయితే మేమైతే భావించలేదని అక్కడ ఉన్న వారైతే కన్నీటి పర్యాంతం అవుతున్నారు. బాధితురాలకి 2 కుమారులు ఉన్నారు. గోదావరి నది తీరాన ధర్మపురిలో గోదావరి నది తీరాన అయితే కొబ్బరికాయలు అమ్ముతూ అయితే జీవనం అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యాంతమైన పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.